అయింది. బైబిల్లో ఇన్ ద బిగినింగ్ వాస్ గాడ్ అని ఉంటారు. ఏంటి యొక్క సృష్టి యొక్క బలం కొన్ని వేల సంవత్సరాలు కాదు, సైన్స్ ప్రకారం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అండి ఈ యొక్క సృష్టి ఉంది. నక్షత్ర మండలం ఉంది, పాల పుంతలు ఉంటున్నాయి, సోలార్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మరి ఆ యొక్క సైన్స్ మనం చూస్తే ఒక్కొక్క నక్షత్రం వచ్చి మరొక నక్షత్రాన్ని ఢీకొంటుందండి. కొన్ని మిలియన్ల ఆటం బాంబుల శక్తి రిలీజ్ అవుతుంది. వాళ్ళ అంత జరిగిన సృష్టి ఏమీ ఉండదు, అట్లాగే ఉండిపోతుంది. ఏమీ డ్యామేజ్ ఉండదు. ఏమి సృష్టి యొక్క బలం? వై ద క్రియేషన్ ఇస్ సో స్ట్రాంగ్? వాట్ ఈస్ ద రీజన్ క్రియేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అంటే ఇట్ స్టార్టెడ్ విత్ గాడ్. అది దేవునితో ప్రారంభమైంది. హల్లెలూయా. ఏదైతే దేవునితో ప్రారంభమైతుందో ప్రేమిన వాళ్ళారా, ఎప్పుడు కూడా అది ఏ విధంగా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఒక కన్స్ట్రక్షన్ లేకపోతే ఒక ఉద్యోగానికి వెళుతుంటున్నారు. ఈ రోజు మరి నూతన దంపతులు తమ యొక్క వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. నా యొక్క సందేశం వినేటువంటి దేవుని బిడ్డలు ఎవరైనా ఒకవేళ ఏదైనా మీరు ప్రారంభిస్తున్నారు, ఏంటి ఆ యొక్క రహస్యం? హౌ టు హ్యావ్ అ బ్లెస్డ్ ఫ్యూచర్ అండ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. మనం గమనిస్తే బైబిల్ చెప్తుంది ఇట్ స్టార్టెడ్ విత్ గాడ్. ఆదికాండం 1:1, యోహాను సువార్త 1:1 ఒకసారి చూద్దామా? అదే దానిని యోహాను మరొక రకంగా చెప్తాడు. యోహాను సువార్త 1:1, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు ఆదికాండము 1:1 ప్రకారం దేవుడు, యోహాను 1:1 ప్రకారం ఆదియందు వాక్యం. ఆమేన్ అంటారా? ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలనే ఉండాలి అంటే, ఒక క్రైస్తవ కుటుంబం వెరీ స్ట్రాంగ్, చాలా బలంగా ఉండాలి అంటే, మరి విక్వైన పాల్ అండ్ విశాల్ ఈ యొక్క కుటుంబం ఒక బలమైన బంధముగా ఉండాలి అంటే బైబిల్ ప్రకారం ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆదియందు వాక్యము. జెనసిస్ 1:1 ఆదియందు దేవుడు. యోహాను 1:1 బైబిల్ చెప్తుంది ఆదియందు వాక్యం. అసలు ఏంటండి వాక్యము ఆదిలో ఉంటే ఈరోజు వారి కుటుంబ జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నారు. అండ్ ఐ విష్ దే షుడ్ స్టార్ట్ దేర్ ఫ్యామిలీ లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ప్రారంభించాలి. మోకరించి ఇరువురి గదిలోనికి వెళ్ళగా దేవుని గ్రంథము తెరచి దేవుని గ్రంథము చదివి, లార్డ్ వి స్టార్ట్ అవర్ ఫ్యామిలీ విత్ యువర్ వర్డ్. మీ వాక్యంతో ప్రారంభిస్తున్నాం. ఏంటి చెప్పమంటారా? ఆ యొక్క వాక్యం యొక్క మహిమ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు, మరికొన్ని బైబిల్లో బ్రాకెట్ లో యుగములు అని ఉంటుందండి. అసలు ఈ యుగములు అనేటువంటి మాట ఏంటి? ఈ ప్రపంచములు అనేటువంటి మాట ఏంటి? ఇట్ ఇస్ బియాండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. అంతే కదా. ప్రపంచము అంటే అర్థమవుతుంది, ప్రపంచములు అంటే ఇన్ఎక్స్ప్లికబుల్. అంతే కదా. యుగము కాదట. యుగములు ఎన్ని యుగాలు ఉన్నాయో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టైట్లీ హెల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తుంది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చప్పట్లు కొడతాము అందరం. అంటే లక్షల కోట్ల మిలియన్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు అన్నీ కూడా ఒక్కరోజు దేవుడు పలికాడు, లెట్ దెమ్ బి. అంతే, ఒక్క మాట. ఆ వాక్యములో ఎంత శక్తి ఉంది! ప్రపంచములు దేవుని యొక్క వాక్యము వలన నిర్మాణమైనవి. ఆమె మరి ఈ రోజు ఈ కుటుంబము కూడా ఏంటి? ఆచారాల ద్వారా కాదు, పద్ధతుల ద్వారా కాదు, లేకపోతే సంప్రదాయాల ద్వారా కాదు. ఎవరైనా ఏదైనా ప్రారంభించాలి, ఎవరైనా ఏదైనా రకమైన దీవెన వారు కలిగి ఉండాలంటే వెదర్ ఇట్ ఇస్ స్టార్టెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక చాలా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు చాలా కలిసి సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు